ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిన ఫ్రెండ్ని తీసుకెళ్తారు, ఆకలి వేస్తుందంటే పక్కన ఫ్రెండ్ రాకపోతే ఈడు తినడం మానేస్తాడు. వాట్ ఈస్ దిస్? వాడికి ఇంట్రెస్ట్ లేదు అంటే నీ ఇంట్రెస్ట్ ఎందుకు పోగొట్టుకోవడం? వాడికి ఆకలి వేయట్లేదు అంటే నువ్వెందుకు తినడం మానేయడం? వాడికి ఆకలి వేయట్లేదు, నీకు ఆకలి వేస్తుంది కదా, నువ్వు అక్కడ వెళ్ళి తిను. బీ ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్, నువ్వు ఒక షర్ట్ ఫ్యాంటో కొనుక్కోవాలనుకో, నువ్వే సెలెక్ట్ చేసుకో, వెళ్ళి నువ్వే కొనుక్కో. నీ షర్ట్ కూడా నీ ఫ్రెండే సెలెక్ట్ చేయాలి, ప్యాంటు నీ ఫ్రెండే సెలెక్ట్ చేయాలి. అలా అంటే దొబ్బదు కదా. ఇప్పుడు వాడికి ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినాలని ఉంది, పక్కన అడుగుతాడు, అరే ఆకలి వేస్తుంది అరా ఏమన్నా తిందాం అని చెప్పి అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆ పక్కనోడికి ఇంట్రెస్ట్ ఉండదు. హీ డోంట్ వాంట్ టు ఈట్. వాడు తిన్నంటాడు, ఈడు కూడా తినం మానేస్తాడు. నువ్వు ఒక్కడి వెళ్ళి తిను బాయ్. ఆడికి ఆకలి వేయట్లేదు, నీకు ఆకలి వేస్తుంది కదా, నువ్వు ఒక్కడి వెళ్ళి తిను. బీ ఇండిపెండెంట్, ఒక్కడి వెళ్ళి తిను. ఏముంది? నీకు ఒక సినిమా చూడాలనిపిస్తే ఎవరు రాకపోతే ఒక్కడి వెళ్ళి చూడు. సింపుల్. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. ఇలా నేను చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. డోంట్ డిపెండ్. ఇప్పుడు నీ ఫ్రెండ్ లేకపోతే నువ్వు బట్టలు కూడా కొనుక్కోలేవు, నీ ఫ్రెండ్ లేకపోతే నువ్వు తినలేవు, నీ ఫ్రెండ్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఇన్ ద సెన్స్ నువ్వు మూవీస్ చూడాలో ఏం చేయాలో ఏమన్నా చేయాలంటే నీకు ఒకటి ఉండాలి పక్కన. అరే ఎంత డిపెండెంటా? టూ వరస్ట్. సింపుల్. ఆకలేస్తుంది, ఎవరు తిన్నంటున్నారు, ఒక్కడి వెళ్ళి తిను. ఏదో మూవీకి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంది, మూవీకి వెళ్ళు, ఒక్కడి వెళ్ళు, టికెట్ తీసుకో, ఒక టికెట్. సింపుల్. నీకు షర్ట్ టీ షర్ట్ కొనుక్కోవాలని అనిపిస్తుంది కానీ సెలెక్ట్ చేయడానికి ఎవరు లేరు, నువ్వు సెలెక్ట్ చేసుకోరా. నువ్వు వేసుకునే బట్టలు ఆడెందుకు సెలెక్ట్ చేస్తాను? నీకు ఆడేసుకుంటాడా, నువ్వు వేసుకుంటావా? సేమ్ థింగ్. నీకు ఆకలేస్తే ఆడెందుకు వస్తాడు? ఆడికి ఆకలేయట్లేదు, నీకు ఆకలేస్తే నువ్వు వెళ్ళి తిను. నేను ఇప్పుడు చెప్తుంది నీకు కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు, మేబీ నేను నీకు నచ్చకపోవచ్చు. చాలా రోజుల తర్వాత నువ్వు రియలైజ్ అయిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఒక రోజు నేను ఒక వీడియో చూస్తున్నా, నాకు ఒకటి ఇలా చెప్పాడు, అది నిజమే.